వాళ్ళు కార్యకర్తలు కావచ్చు, సెకండ్ కేడర్ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. పలు సందర్భాల్లో బయటికి వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఈ పరిణామ క్రమంలో పన్నీరు సుపరిపాలన అయిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక 15 రోజుల క్రితం విస్తృత స్థాయి సమావేశాలని ఏర్పాటు చేశారండి. దాంట్లో ప్రధానంగా వాళ్ళ యువ నాయకులను పిలవటం, అంటే యువత విభాగాన్ని పిలిచారు. దాంతోపాటు మహిళా విభాగాన్ని పిలిచారు. పార్టీలో ఉన్నటువంటి పెద్దలు పిలిచారు. ఈ 1 ఇయర్ పాలనలో ఏమీ ఇబ్బందికరమైనటువంటి అంశాలు లేవు. మొన్నటిదాకా సూపర్ 6 జరగట్లేదు అది అన్నారు. ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు కూడా అవుతూ వస్తూ ఉన్నాయి. దాంతోపాటు శాంతి భద్రతల విషయంలో కూడా గత వైకాపా ప్రభుత్వం కంటే కూడా మెరుగ్గా ఉంది. ఎక్కడైనా కానీ ఇష్యూలు జరిగినప్పుడు వెంటనే స్పందించడం, ఏదన్నా ఇష్యూలు జరిగినప్పుడు అక్కడ ఎస్పీతో డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళు మాట్లాడటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకేముంది, అరే వైకాపా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నైరాశ్యంలోకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళని ఏదో ఒక విధంగా ఉత్తేజపరచాలి. ప్రధానంగా ఏంటి, వైకాపా పార్టీ మనుగడకే ప్రశ్నార్థకం. దాంతోపాటు ఇక వాళ్ళ అధినాయకుడు చెప్పినప్పుడు వాళ్ళ మీడియా కోఆర్డినేటర్ ఇంకెందుకండి బరి తెగించండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, అదే విధంగా మాట్లాడండి, కార్యకర్తలను రెచ్చగొట్టండి. కార్యకర్తల్లో కూడా ఇందాక మా మిత్రులు చెప్పారు, రవికిరణ్ గారు, బడుగు బలహీన వర్గాలు వీళ్ళని టార్గెట్ చేసుకుని మాట్లాడని అన్నారు. స్వతహాగా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా బడుగు బలహీన వర్గాల కార్యకర్తలు ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యి ఉన్నారు. అది వాస్తవం కూడా. ఏదో ఒక విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించండి, కూటమి ప్రభుత్వం మీద చెడ్డ పేరు తీసుకురండి, మన వాళ్ళు ఇక బయటకు వచ్చేసి వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తారు అనేటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఇక అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి బయటకు వచ్చినా కానీ చూడండి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాడిని ప్రోత్సహిస్తూ మాట్లాడతాం. అదేవిధంగా రఫా రఫా అనే వ్యాఖ్యలు కావచ్చు, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలకాయలతో కోసినట్టు కోసేస్తాము ఇది. తర్వాత దీన్ని ఉద్దేశించుకొని వాళ్ళ ఎవరైతే నాయకులు మాజీ మినిస్టర్లు వాళ్ళందరూ కూడా పార్టీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి సమావేశాలు పెట్టినప్పుడు కూడా ఒక విధంగా వాళ్ళు ఒళ్ళు మర్చిపోయి, ఒక విధంగా చెప్పాలంటే శృతి మించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూడండి, వైకాపా పార్టీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించట్లా. ఎందుకంటే పాలక పక్షంలో ఏమన్నా లోపాలు ఉంటే చెప్పాలి, ప్రజలకు ఏమైనా నష్టం జరుగుతుంటే చెప్పాలి. ఇక్కడ ప్రజలకు నష్టం ఏం జరగట్లేదు కదా, శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి కదా, ఇక మనం ఏమీ చేయలేము అని చెప్పి వాళ్ళు ఒక డిఫరెంట్ యాంగిల్లోకి వెళ్తున్నారు. అదే హింసను ప్రేరేపించే విధంగా వెళ్తున్నారు. వాక్ స్వాతంత్రం అనేది ఒకటి అడ్డం పెట్టుకొని దాని ద్వారా వీళ్ళు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెబుతున్నాం, కూటమి ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా వ్యాఖ్యలు చేయటం కావచ్చు, అదేవిధంగా అటాకులు చేయటం కావచ్చు. ఇప్పుడు కూడా వాళ్ళకి ఇంకా కనువిప్పు కలగల. మేము అనేది ఇందాక మిత్రులు అంటున్నారు రవికిరణ్ గారు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని. ఎస్, ఖచ్చితంగా రేపు చర్యలు తీసుకోకపోతున్నారు. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ పేరు నాని మీద అక్కడ గుడివాడలో కేసు ఫైల్ రిజిస్టర్ చేయడం జరిగింది. నేను ఎందుకు అంటున్నానంటే కేసులు అవుతున్నాయండి, కేసులు నమోదవుతున్నాయి, కేసులు చాలా మంది ఫిర్యాదులు ఇస్తున్నారు, వెళ్ళి ఫిర్యాదు చేస్తున్నారు. కానీ ఎక్కడ సరైన చర్యలు తీసుకోవట్లేదు అనేదే కదా ప్రశ్న. నవీన్ గారు, నేను చెప్పేది అదే. పోలీసుల మీదే దురుసుగా మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు. ఇది కొత్త కాదు, చాలా సందర్భాల్లో మీరు అబ్జర్వ్ చేశారు, భయపెడుతున్నారు. నవీన్ గారు, తమరు గమనించాల్సినటువంటి అంశం ఒకటి ఉందండి. వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు, రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. తద్వారా ఏంటంటే ఇప్పుడు వీళ్ళని అరెస్టులు చేసి చిన్న చిన్న కార్యకర్తలు వాళ్ళు బయటకు వచ్చేసి ఏదో ఒక అఘాయిత్యం చేసిన తర్వాత వాళ్ళను కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఏదో ఒక విధంగా దాన్ని కులానికి మతానికి రంగు పూయాలనే ఉద్దేశంతో ఉండారండి. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నమాట వాస్తవమే, కొంచెం లేట్ అవుతున్నమాట కూడా వాస్తవమే, నేను ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు ఈ పేరు నాని విషయంలోనే కాదండి, అంబటి రాంబాబు ఒకటి ఉన్నాడు, రోజా, ఆమె కూడా నోరుకి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకి అర్థం కావట్లా. వీళ్ళందరినీ ఒక్కొక్కరిని వేసేస్తారు లోన. పేరు నాని చేసినటువంటి వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు, వీటన్నిటి మీద పలు సెక్షన్ల కింద బిఎన్ఎస్ యాక్ట్ తో సహా ఇలా కేసులు పెట్టడం జరిగింది. జస్ట్ నాకు తెలిసి 1 or 2 days లో అతన్ని అరెస్ట్ చేస్తారు. అదేవిధంగా అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. అంబటి రాంబాబు కూడా ఎస్పీ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేస్తారంట. అంటే ఇక్కడ ఏందండి, ప్రజలు ఇక్కడ ఒకటండి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉన్నాం కాబట్టి కూటమి ప్రభుత్వం కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నమాట వాస్తవమే. కానీ ఎవరిని వదిలిపెట్టదండి. మీకు తెలుసు, గతంలో వ్యాఖ్యలు చేసిన వాళ్ళని సోషల్ మీడియాలో కావచ్చు, బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరూ అరెస్టులు చేశాం. అదేవిధంగా ఇందాక మా మిత్రుడు రవికిరణ్ గారు చెప్పుకుంటూ వచ్చారు, లేట్ అవుతుంది, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సాధ్యమైన త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి.
ఇక్కడ ఎలా ఉంటుందంటే బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాలు ఏంటంటే కొన్ని నిర్ణయాలు ఆచితూచి తీసుకుంటా ఉంటాయి. వాళ్ళు హింసను ప్రేరేపించే విధంగా చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు జైల్లోకి వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు కింద ఉన్నటువంటి కార్యకర్తలు రెచ్చగొట్టాలని ఆ భావంలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఇంటెలిజెన్స్ సరే రిపోర్ట్స్ మీరు ఉంటాయి. చెప్పారు ఏదైనా ఇంకా ఆలస్యం జరుగుతూ ఉంటే ఇదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తుంది వైసీపీ, అది కనిపిస్తోంది. ఆలస్యం జరుగుతూ నవీన్ ఉంటే గారు